శరన్నవరాత్రులలో శక్తిమాత విశేష రూపం గాయత్రీమాత. వేద స్వరూపిణిగా, మంత్రాధిష్టాన దేవతగా గాయత్రీమాతను ఎందుకు ఆరాధన చేస్తారు? గాయత్రీదేవ్యై నమః. అన్ని మంత్రాలకు మూల మంత్రం గాయత్రి. ఈ మాట లోకంలో ప్రచారంలో ఏర్పడింది. శాస్త్రం అలా చెప్పదు. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అనే ప్రామాణిక శ్లోకాన్ని అనుసరించి అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ మంత్రం అనేటటువంటి వాడుక జన వ్యవహారంలోని వచ్చేసింది. అన్ని మంత్రాలకు మూల మంత్రం ప్రణవం, ఓంకారం. అయితే జ్ఞానం కలిగితేనే మనం మంత్రాన్ని అధ్యయనం చేయగలుగుతాం. ఆ జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి దివ్య స్వరూపం తల్లి, తదుపరి గాయత్రీదేవి. ఆ కారణం చేతనే అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ మంత్రం అనే మాట వచ్చేసింది. గాయత్రి ఒక ఛందస్సు, అక్షరాలకు క్రమాన్ని అందించేటటువంటి ఒకానొక రూపం. వైదికంలో ఇలాంటి ఛందస్సులు అనేకం ఉన్నాయి. ఉష్ణిక్, అనుష్టుపు, త్రిష్టుపు, జగతి, బృహతి, గాయత్రి, ఇలా వాటిల్లో గాయత్రి ఒకటి. 22 అక్షరాలు మాత్రమే ఉన్నటువంటి గాయత్రి మంత్రం దేవతలతో జరిగిన యుద్ధంలో ప్రయోగించిన అనంతరం పూర్వం కొన్ని ఛందస్సులు పోగొట్టుకున్న అక్షరాలను సాధించి విజయం పొందిన కారణంగా 24 అక్షరాలతో గాయత్రి రూపంగా పొందినట్లుగా వేదం బోధిస్తుంది. త్రిపదా గాయత్రి తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవతు తత్పర్ణస్య పర్ణత్వం బ్రహ్మ వై పర్ణః యత్పర్ణ శాఖయా వత్సానపాకరోతి. త్రిపదా గాయత్రి, 3 పాదాలతో గాయత్రి మంత్రం ఇలా రూపం పొందినట్లుగా వేదమాత వివరిస్తుంది. ఒక్క పాదానికి 8 అక్షరాల చొప్పున ఇవి 3 పాదాల మహామంత్రం. అమ్మను ఆరాధన చేసేటటువంటి క్రమంలో సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అనేటటువంటి ఆవరణ రూపంలో నవావరణ దేవీయాం లలితాయా మహౌజసః నవ ఆవరణ చక్ర విధానంలో అమ్మను సర్వసిద్ధిప్రద అన్న పేరిట స్తోత్రం చేస్తూ ఉంటాం. మరొక వైపున నవదుర్గల రూపంలో ద్వితీయం బ్రహ్మచారిణి, అమ్మవారిని బ్రహ్మచారిణి అనే రూపంలో కూడా స్తోత్రం చేస్తూ ఉంటాం. గాయత్రీ మాతకు సంబంధించి పంచముఖ రూపంలో స్తోత్రం చేస్తాం కదా. ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయై, తెల్లని రూపం కూడా అమ్మవారిదే. ఆ విధంగా స్తోత్రం చేసేటటువంటి జగజ్జననిని మనసులో నిలుపుకొని ఏ మంత్రాన్ని మనం ధ్యానం చేసినా ఆ మంత్రం మనకు సార్థకమవుతుంది కనుక గాయత్రీ మంత్రం. ఈ మంత్రాన్ని విశ్వామిత్ర మహర్షి దర్శించినట్లుగా పౌరాణిక విజ్ఞానం మనకు తెలియజేస్తుంది. అనేక గాయత్రీ మంత్రాలు మనం వేదంలో నారాయణం లేక నారాయణీయం అనేటటువంటి యజురారణ్యక ఉపనిషత్తులలో చదవవచ్చు. ప్రధానంగా ఈ గాయత్రీ స్వరూప మంత్రాలు 21 ఆ నారాయణంలో మనం చూస్తూ ఉంటాం. తత్సవితుర్వరేణ్యం, ఈ మంత్రాన్ని గాయత్రి మంత్రంగా మనం చెప్పినప్పుడు యో దేవ సవితాస్మాకం ధియో ధర్మధిగోచరాత్ ప్రేరయిత్తస్య భర్గస్య తద్వరేణ్యముపాస్మహే. గాయత్రి మంత్రంలో ఉండే మూలార్థమే ఈ శ్లోక రూపంలో ఉన్నది కనుక ఈ శ్లోకాన్ని అందరూ చదవవచ్చు. ఇది చదివితే గాయత్రి మంత్రం అనుగ్రహం తప్పక మనకు లభిస్తుంది. యో దేవ సవితాస్మాకం ఇలా చదువుకోవాలి. ఇది గాయత్రి స్వరూపం.